జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మామూలుగా అయితే మన హిందూ సంస్థలు కావచ్చు, హిందువులు కావచ్చు, సరే ఎక్కడో చోట ఇప్పుడు ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, లేకపోతే ఏదైనా నిరసనలు వ్యక్తం చేయడం కావచ్చు, ఇవంతా కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి బంగ్లాదేశ్లో మన హిందూ బంధువుల మీద దాడులు జరుగుతున్నాయి. దారుణంగా ఉండాలి పరిస్థితి ఆడ చూడబోతా ఉంటే. దీని మీద వచ్చేసి చాలా చోట్ల రకరకాలుగా అయితే నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్లో నిరసన వ్యక్తం చేస్తారు, అక్కడ ర్యాలీ చేస్తారు, ధర్నా చేస్తారని చెప్పేసి మీరు ఊహించగలిగినారు ఎప్పుడైనా? కానీ న్యూస్ మాత్రం సూపర్గా ఉండాలి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, కాశ్మీర్లోనే మనోళ్ళు తిరుగుబావుట ఎగరేస్తారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎట్లుండాది, హిందువుల్లో మార్పు ఏ స్థాయిలో ఉండదో, ఏ స్థాయిలో వస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నిజానికి జమ్మూ కాశ్మీర్లో ముస్లింలదే డామినేషను. జమ్మూ కాశ్మీర్లో 67% ముస్లింలు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో హిందువులు, ఆ తర్వాత స్థానంలో సిక్కులు ఉన్నారు. అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హిందువులు, సిక్కులు మైనార్టీలు అన్నమాట. అర్థమైంది మీకా? అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా జమ్మూ కాశ్మీర్లో హిందువులు ఇంతవరకు రోడ్డు ఎక్కలా. గుర్తించుకోండి బాగా ఈ మాట. అంటే అందరూ కలిసి ఐకమత్యంగా ఒకే అంశం పైన ఎప్పుడు కూడా పోరాడాల. అసలు హిందువులు బయట తిరగడమే గగనంగా ఉంటామనింది తెలుసు కదా మీకు కూడా. జమ్మూ కాశ్మీర్లో అంతటా కూడా భయంకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆర్టికల్ 370ను రద్దు చేయడం, ఆపరేషన్ ఆల్ అవుట్ను ప్రారంభించడంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కొంతమేర అయితే చక్కబడినాయి. ప్రస్తుతం ఎవరి పని అయితే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో మైనార్టీలైనటువంటి హిందువులు కావచ్చు, సిక్కులు ఏ విషయంలోనూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఏ పని కూడా చేయలే ఇంతవరకు. అయితే బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దారుణాలు, అఘాయిత్యాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులను, సిక్కు సోదరులను వాళ్ళ మనసులను అట్టే కదిలిచ్చినాయి. బంగ్లాదేశ్ హిందువులకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేవు. అవన్నీ కూడా ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు లాక్కొని హిందువులను రోడ్డు మీద పడేశారు లాగేసి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులు ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారని చెప్పేసి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుమని బతుకుతారు. చూడండి ఎంత దారుణంగా ఉండదో. ఒక్కసారి మీరు ఊహించుకోండి, మిమ్మల్ని మీరు ఆ స్థానంలో ఒకసారి ఊహించుకోండి, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో మీకు అర్థమవుతుంది. దీంతో ఇక ఈ విషయంపైన స్పందించినటువంటి జమ్మూ కాశ్మీర్ హిందువులు, అదేవిధంగా సిక్కులు ఒక్కసారిగా ఏకమైపోయినారు. తమ మధ్యన ఉన్నటువంటి అంతరాలను పక్కన పెట్టి అందరూ సంఘటితమైపోయినారు. ఇక నిన్న శ్రీనగర్లో వేలాది మంది హిందువులు, సిక్కులు కలిసి శ్రీనగర్లో కాశ్మీర్లో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో ఏంటంటే కనీసం మన భారతీయ జెండా ఎగరేయాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. అట్లాంటిది ఈరోజు శ్రీనగర్లో బంగ్లాదేశ్ హిందువుల కోసం భారీ ర్యాలీ నిర్వహించారంటే ఒక్కసారి హిందువులు వస్తున్న చైతన్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీలో మీ మనసు ఏమంటుందో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించేటువంటి ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందువులు, సిక్కులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ హిందువులు, అదేవిధంగా సిక్కులు మాట్లాడుతా ఒక మతాన్ని ఆచరించే మనుషులను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. అవును, కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాధలు పడినారు కదా. తాతకు దగ్గులు నేర్పి బన్లా. ఇప్పుడు కాశ్మీర్లో ఉండేటటువంటి హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, వాళ్ళ మీద దాడులు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో వీళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే స్వయంగా వాళ్ళకి అనుభవం ఉండాలి. గత 35 సంవత్సరాల పాటు ఆ బాధను మేము అనుభవించినాం. కానీ అదేమి విచిత్రమో కానీ బంగ్లాదేశ్లో హిందువులపై మానవహత్య జరుగుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి మాత్రం నోరు మూసుకొని కూర్చునింది. ఇట్లా ఇదే ఐక్యరాజ్య సమితి పాలస్తీనాలో, సిరియాలో వాళ్ళ ఈ యుద్ధం జరుగుతూ ఉంటే, అంతర్యుద్ధం జరుగుతూ ఉంటే, లేకపోతే ఇజ్రాయెల్ మీద పోయి దాడి చేస్తేనో, లేకపోతే రష్యా పోయి ఈ ఉక్రెయిన్ మీద దాడి చేస్తేనో తెగ సించుకునింది కదా ఐక్యరాజ్య సమితి. తేటా గజ్జి వస్తే పాంకున్నట్టు గీరుకునింది కదా. మరి బంగ్లాదేశ్లో హిందువుల మీద ఈ స్థాయిలో దాడులు జరుగుతూ ఉంటే వీళ్ళంతా ఈ లమ్మిడి కొడుకులు ఎక్కడ తెచ్చినారు? అసలు ఐక్యరాజ్య సమితి ఉండేది ఏం పీకేదానికి, ఎవరికి మద్దతుగా నిలబడడానికి ఒక్కసారి మీరు ఆలోచించండి. కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడాల హిందువుల తరపున. హిందువుల మీద ఈ మారి దాడులు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఈ మారి జరుగుతూ ఉంటే కనీసం ఒక్క మాటైనా స్పందించారా? అసలు ఇలాంటి ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థను మేము ఏ విధంగా నమ్మాలా? మీరే కాదు స్వామి, ఎవరికి నమ్మకం లేదు. వాళ్ళు పక్షపాతం చూపిస్తూ ఉంటారు. కేవలం కొన్ని వర్గాలకు, కొన్ని వర్ణాలకు మాత్రమే వాళ్ళు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞానం తెలివితేటలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక మూర్ఖులకు తప్ప.
ఇక అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సంస్థ ఉండాలి. అంటే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఏం చేస్తుంది? ఒక పక్క బంగ్లాదేశ్లో అతి దారుణంగా హిందువులపైన అట్రాసిటీలు జరుగుతూ ఉంటే మానవ హక్కుల సంస్థ నోరు మూసుకొని కూర్చునింది. కనీసం ఈ సంఘటనలు ఖండించలా. ఈ మాత్రానికి వీళ్ళకు మానవ హక్కుల సంఘం అన్న పేరెందుకు? షబాష్ ఏం మాట్లాడినారు. తిరుగుబాటు అంటే ఇట్టుండాల. కనీసం మనం కోల్పోతున్న హక్కుల గురించి మనం ప్రశ్నించకపోతే ఇంకా భవిష్యత్తు ఎక్కడ ఉంటుందిరా స్వామి? ఏంటదిరా భవిష్యత్తు నాయన? ఈ ఐక్యరాజ్య సమితి, ప్రపంచ మానవ హక్కుల సంస్థ, ఎవరో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హిందువుల విషయంలో చిన్న చూపు చూస్తున్నాయి. మనుషులుగా పుట్టిన మనం కనీసం ఎదుటి మనిషి ప్రాణాలు పోతా ఉన్నప్పటికీ కూడా ఈ సంస్థలు స్పందించడం లేదంటే ఈ సంస్థల నుంచి దూరం జరగడం మంచిది. ఇక బంగ్లాదేశ్ హిందువుల విషయాన్ని నేరుగా మోడీ ప్రభుత్వం డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదంట. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు, అదేవిధంగా సిక్కులు తన మనసులో ఉన్నటువంటి బాధలను, ఆవేదనను వీళ్ళందరూ కూడా ఎలబోసుకున్నారు. వీళ్ళు మాట్లాడింది అక్షరాల 100% నిజము, పచ్చి నిజము. ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ఇదే నిజం అంతే. ఏమంటారా? మీకు ఈ న్యూస్ నచ్చితే, మీకు ఈ న్యూస్ నచ్చలేదంటే ఇంకా మీరు ఆ జాంబిగాళ్ళకి మీరు కూడా లెక్క. అది ఈ న్యూస్లో 10 మందికి షేర్ చేయండి, 10 మందిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ ఛానల్ వాస్తవాలు మాట్లాడుతుందని మీకు అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏ మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.